ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మీరు ఒక పెద్ద గ్రంథాన్నే వెలువరించారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది, దీనికి ప్రేరణ ఏంటి మీకు? ఓకే, ఎన్టీఆర్ శత జయంతి అన్నప్పుడు మీకు ముందు ఆ గ్రంథాన్ని చూపించాల్సి వస్తుంది. ఇదమ్మా గ్రంథం ఎన్టీఆర్. ఇందుట్లో ఈ ముఖ చిత్రం చూసినట్లయితే ఎన్టీఆర్ గారి సినిమా ముఖం, ఇక్కడ రాజకీయ ముఖం, ఇది ఎన్టీఆర్ ముఖం. ఈ విధంగా ముఖ చిత్రాన్ని వేశాం. ఇది శత జయంతి లోగో, ఎన్టీఆర్ ఎట్ 100 అంటే 100 సంవత్సరాలు అని చెప్పేసి తెలియజేశారు. ఈ విధంగా ముఖ చిత్రంలో అష్టోత్తర శత వ్యాస సంచిక 108 వ్యాస. ఎందుకనంటే మనం పూజకు వచ్చేసేసి 108 మంత్రాలు చెప్తూ ఉంటాం. సో 108 అని అంటే అతన్ని వచ్చేసి దేవుడితో కొలిచామని కాదు, స్తుతించటం. ఎలా స్తుతిస్తున్నాం, ఎందుకు స్తుతిస్తున్నాం అని అంటే ఇక్కడ 2 కారణాలు. 43 సంవత్సరాల క్రితం మద్రాసు వెళ్ళిన వాడిని ఇవాళ చెన్నై అంటారు, ఒకప్పుడు చెన్నపట్నం, ఇవన్నీ పక్కన పెడదాము. ఎన్టీ రామారావు గారిగా ప్రసిద్ధి పొందింది మద్రాసులో. మద్రాసు జీవితమే ఆయనకు ఒక స్థాయిని కల్పించింది ప్రపంచంలో. ఆయన ఏం చేశారంటే ఆయనకు ఉన్నటువంటి స్థాయిని 60 సంవత్సరాలు కుటుంబానికి సేవ చేసి తర్వాత ప్రజా జీవితంలోకి వద్దామని చెప్పేసి 1982లో ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. నేను 81 జూను చెన్నై వెళ్ళాను. వెళ్ళిన కొత్తల్లో నాకు వచ్చేసి అంత ఊరు పరిచయం లేదు, కష్టం కాబట్టి నేను చూడలేదు. ఆయన ఈ రోజు వరకు కూడా నేను చూడలేదు. ఆయన చనిపోయి చాలా కాలం అయింది, అప్పట్లోనే మనం చూడలేదు, ఇప్పుడు చూసే అవకాశం లేదు. మేము అక్కడ కూర్చొని చేయడానికి శత జయంతి కారణం ఏంటంటే ఆయన అక్కడ ఉండి ఆయనకు ఉన్నటువంటి లబ్ధ ప్రతిష్ఠుడు ఆయన. ఆ ప్రతిష్టని తెలుగు వాళ్ళకి గుర్తింపు తీసుకురావడానికి రాజకీయంగా ఒక పార్టీ పెట్టడమే కాకుండా ఆయన ప్రపంచంలో తెలుగు వాళ్ళకి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ముఖ్యంగా మద్రాసీలు అనబడేటటువంటి తెలుగు వాళ్ళకి, అది ఆంధ్రలో ఉన్నప్పటికీ కూడాను వాళ్ళందరినీ మద్రాసీ అనే పిలుస్తారు. దానికి కారణం మద్రాస్ ప్రెసిడెన్సీ అనే ఆనవాయితీలో వెళ్ళిపోతూ ఉంటే మద్రాసీ అనే ఒక గుర్తింపు కాకుండా తెలుగువాడు అనే గుర్తింపుగా తీసుకొచ్చాడు. దానివల్ల మద్రాసులో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడాను చాలా గుర్తింపు పెరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నప్పటికీ కూడాను మిగిలిన రాష్ట్రాలలో వాళ్ళకి ఎలా ఉందో మాకు తెలియదు. అక్కడ ఉన్న మాకు వచ్చేసేసి ఎన్టీ రామారావు కమ్యూనిటీ మీన్స్ కులవని కాదు, ఎన్టీ రామారావు తెలుగు వాళ్ళ మీరు అట్లా అంటే తెలుగు అని అన్నప్పుడు ఎన్టీ రామారావుతో అసోసియేట్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు. ఆ గుర్తింపు వచ్చేసి ఆ గుర్తింపు తీసుకొచ్చిన వాడికి అక్కడ ఉన్నటువంటి ఒక గుర్తింపు ఆయన సేవల్ని ఇక్కడ కొత్తగా వచ్చేసి ఆయనకేమి పేరు రాలా, అక్కడ ఉన్న పేరుని ఆయన ఇక్కడ వచ్చేసి తెలుగు వాళ్ళు ఉపయోగించాడు, సేవ చేశాడు. అందువలన శత జయంతి అనేటటువంటిది ఏ విధంగా అయితే కందుకూరి వీరేశలింగం పంతులు గారికి, చెన్నైశ్వరి గారికి అక్కడ చనిపోయారు, అక్కడ వాళ్ళు కాబట్టి చేశాను. ఇప్పుడు ఈయన కూడాను అలా చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన ఉంది మనసులో వాస్తవంగా శత జయంతి సంవత్సరం ప్రారంభంలో. కానీ నా శక్తికి మించిన పని. కారణం ఏంటంటే నేను మనిషిని చూడలే. ఆయన రాజకీయ రంగంలో ఏడుకు వచ్చేసిన తర్వాత ఎన్నో చేశాడు. నేను వచ్చేసి అక్కడ ఉండిపోయినా నాకు తెలియదు. ఎవరో ఏదో చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం. కానీ ప్రధానంగా ఆ గుర్తింపుతో పాటు తెలుగు భాషకి సేవ చేయడం మీద తెలుగు విశ్వవిద్యాలయం ప్రారంభించారు. ఆ విశ్వవిద్యాలయం ప్రారంభానికి ఆచార్య తోమాడి దోణప్ప గారిని తమిళ విశ్వవిద్యాలయానికి తంజావూరు పంపించి అక్కడ విషయాలను తెలుసుకొని వచ్చేసిన తర్వాత ఇక్కడ తెలుగు యూనివర్సిటీ పెట్టారు. మహిళలకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం పెట్టారు. ఎందుకంటే తమిళనాడులో మహిళా యూనివర్సిటీ ఎంజీఆర్ చేసింది ఉంది, ఎంజీఆర్ చేసిన తమిళ యూనివర్సిటీ ఉంది, ఎంజీఆర్ చేసిన హెల్త్ యూనివర్సిటీ తీసుకొని ఇక్కడ హెల్త్ యూనివర్సిటీ అంటే ఇన్ టోటల్ తమిళనాడుని ఆయన అనుసరించాడు. అక్కడ ముఖ్యమంత్రి వాళ్ళిద్దరూ కూడా సినిమాల్లోనే మిత్రులు కాకుండా రాజకీయంగా కూడా స్నేహితులు. ఆయన ఉన్నప్పుడే తెలుగు గంగ అని చెప్పేసి ఇందిరాగాంధీ సమక్షంలో 30 కోట్ల రూపాయలు చెక్ మొట్టమొదటి ఇవ్వదు. అప్పుడు నేను మద్రాసులో అక్కడ ఉన్నాను. ఆ సభకు కూడా వెళ్ళానంటే మనం వేదిక మీద కాదు, మామూలుగా ప్రేక్షకులుగా వెళ్ళాం. ఆయన చేసిన సేవలు కొన్ని వచ్చేసి మనకు గుర్తింపుగా ఉన్నాయి. ఇలాంటి ఆయనకి ఒక శత జయంతి చెయ్యాలంటే మనకు సాధ్యం కాదు. ఎలా అని ఆలోచిస్తూ ఉంటే తెలుగు విశ్వవిద్యాలయంలో సుధాకర నాయుడు అని 30 సంవత్సరాలు పనిచేశాడు. దాదాపు 15 సంవత్సరాలు 5 వైస్ ఛాన్సలర్కి పిఏగా పనిచేశాడు. ఆయన వచ్చేసి ఒక 4-5 నెలలు ఎలాగైనా శత జయంతి చేస్తే బాగుంటుందో, ఒక సంచిక వేస్తే బాగుంటుంది అన్నాడు. కారణం ఏమిటని అడిగాను. మేమంతా రిటైర్ అయిపోయినాము ఇక్కడ, ఆయన పీరియడ్లో అపాయింట్ అయిన వాళ్ళం, ఆయన వల్ల కాదు, కానీ ఆయన పెట్టి విశ్వవిద్యాలయంలో పనిచేశాము. మరి ఆయన గురించి మాకంతా తెలుసు, మేమంతా వ్యాసాలు రాయడానికి సహకరిస్తాము, ఒక సంచిక తీసుకురండి. రెండవ కారణం, రాష్ట్రం వేరైపోయిన తర్వాత పరిస్థితులు వచ్చి చక్కగా లేవు. అటు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు అక్కడ పరిస్థితుల్లో వాళ్ళు చేయలేరు, ఇక్కడ వచ్చేసి వీళ్ళు చేయరు.
సో మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఇంతకుముందు శత జయంతి శతవర్ధంతులు చేసి ఉన్నారు కాబట్టి మీరు చేయగలరు, మేము సహకరిస్తామని చెప్పాడు. 4 నెలలు అయిన తర్వాత సరే చేద్దామని చెప్పేసి సంచికి తీసుకొచ్చాను. ఈ సంచికి తీసుకొచ్చేటప్పుడు ఒకే మాట చెప్పాను వాళ్ళకి, నాకు ఎన్టీ రామారావు సినిమాల గురించి తెలియదు, సినిమా రంగానికి నాకు పెద్దగా పరిచయమే లేదు, రాజకీయ రంగం ఆయన అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, కాబట్టి సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని రెండింటినీ నేను దూరంగా పెట్టి ఎన్టీ రామారావు సేవల వరకు పరిమితమై సంచికి చేయమంటే చేస్తానని చెప్పాను. ఇలా చూసుకున్నప్పుడు ఏమైపోయింది, వాళ్ళ కుటుంబం వాళ్ళు నాకు ఎవరో తెలియదు, ఎలాగో సినిమాల గురించి వద్దనుకున్నాము, రాజకీయాల గురించి వద్దనుకున్నాను, ఇక వాళ్ళ కుటుంబంతో పరిచయం లేకుండా ఈ విషయాలు వద్దనుకున్నప్పుడు వాళ్ళని నేను సంప్రదించలేదు ఈ రోజు వరకు. తెలుగుదేశం పార్టీని సంప్రదించి ఉంటే అక్కడ నాకేమైనా ముద్ర పడుతుంది, వీడు తెలుగుదేశం వాడని ముద్ర పడుతుంది. ఇప్పుడు పరాయి రాష్ట్రంలో వీడు తెలుగుదేశం వాడా, కాంగ్రెస్ వాడా, ఇంకొక పార్టీని ముద్ర పడితే నేను చేస్తున్న తెలుగు సేవ న్యూట్రల్గా తటస్థంగా చేస్తుండే సేవకి విఘాతం కలుగుతుంది. కాబట్టి నేను ఆ ముద్ర పడనీయదలుచుకోవాలి. అందువల్ల నేనేం చేశానంటే అటు రాజకీయ పరంగా కాకుండా, తెలుగుదేశం తరఫున కాకుండా, ఇటు కుటుంబ పరంగా కాకుండా ఎన్టీ రామారావుని తటస్థంగా ఒక మహనీయుడు, ఎటువంటి వాడు, ఎన్ని రకాల సేవలు చేశాడు, ఎలా చేశాడు అని నేను ఆలోచించి శత జయంతి కాబట్టి 100 వ్యాసాలు అనుకున్నాను. ఇంకొక 25 వ్యాసాలు ఎక్కువ వచ్చినాయి, రిపీట్ అయినందువల్ల వాటిని పక్కన పెట్టాను. చంద్రహాస్ గారిని ఆయన జీవిత చరిత్ర రాశారు, కె చంద్రహాసును కె లక్ష్మీనారాయణ ఐఏఎస్ ఇద్దరు కలిసి. ఆ చంద్రహాస్ గారు నేను సంప్రదిస్తే ఆయన అన్నారు, ఎన్టీ రామారావు గారు లక్కీ నంబర్ 9 అండి, మీరు 108 చేయమన్నారు. 108 చేయడం, 108 వ్యాసాలు నాకు మనసుకు నచ్చు శత జయంతి కాబట్టి. ఆయన మాట నేను కాదనకూడదు, పెద్ద ఆయన కృషి చేస్తున్నారు. అప్పుడు నేనేం చేశానంటే ఎన్టీ రామారావు గారి ప్రసంగాలు ఒక 3, నారాయణ రెడ్డి గారిది కీర్తిశేషులు కాబట్టి, నాగవేర కోటేశ్వరరావు, వేటూరు సుందరరామూర్తి, ఇవేళ వ్యాసాలు తీసుకొని 8 కలిపాను. అప్పుడేమైంది 108 అయిపోయింది. సో పూజా పుష్పం ఏ విధంగా, పూజ అంటే మనం ఏ విధంగా మనం వచ్చేసేసి గౌరవంతో చేస్తూ ఉంటాము, అర్పిస్తూ ఉంటాము. అప్పుడు 108 చేశాను. ఆయన చెప్పిన 108 అయింది, నేను అనుకున్న 100 అయింది. సో అష్టోత్తర శతం అనేటటువంటిది కూడా మంచి సంఖ్య. ఆ విధంగా వచ్చేసి అష్టోత్తర శత వ్యాసావళి నేను చేయాల్సి వచ్చేసింది. ఇందుట్లో ఎక్కడా కూడాను రాజకీయపరమైనటువంటి ఛాయలు కానీ, సినిమాపరమైన ఛాయలు కానీ లేకుండా, అందుకని ముఖ చిత్రంలో కూడాను రెండింటినీ సమోజ్జిగా చూపించేసి నిలువెత్తు విగ్రహం ఆయన చూపించడం జరిగింది. ఆ విధంగా వచ్చేసి ఈ సంచిక రూపుదిద్దుకుంది. పోయిన సంవత్సరం ఆయన శత జయంతికి ఆ సంచిక ఆవిష్కరించారు చెన్నైలో, కానీ అక్కడ ఎక్కువ మంది లేరు. హైదరాబాద్లో 40 మంది వ్యాసాలు రాశారు ఈ సంచికి. అందులో 10 మందికి పైగా పుట్టిశ్రామ తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు రాశారు. ఈ శత జయంతి అనుకున్నప్పుడు అనేక కోణాలలో ఎన్టీ రామారావు గారి కృషిని మేము తీసుకురావాలనుకున్నప్పుడు ట్యాంక్ బండ్ విగ్రహాల గురించి ఒక ఆలోచన వచ్చింది. అది సుధాకర్ నాయుడు గారికి ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ విగ్రహాల మీద వ్యాసం రాయమని చెప్పాను. ఆయన 2 నెలలు శ్రమించి అందుట్లో ఉండే వివరాలన్నింటినీ కూడా తీసుకొచ్చారు. కారణం ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఇందాక చెప్పినట్టుగా ఎంజీఆర్ గారి యొక్క పోగడలను అనుసరించారు, పేరు తెచ్చుకున్నారు. అక్కడ 50 సంవత్సరాల నుంచి మెరీనా బీచ్లో 10 విగ్రహాలే ఉన్నాయి. 50 సంవత్సరాల నుంచి అంత భాషా ప్రేమికులైనా కూడా ఈయన ఒక్కసారి 33 విగ్రహాలు ప్రతిష్ఠించాడు 86లో నవంబర్ 1వ తేదీ. సో 33 విగ్రహాలు అన్ని రకాల వాళ్ళు తీసుకొచ్చేసి చేశాడు. ఆ తర్వాత వాళ్ళ గురించి తెలుగు వెలుగనే ఒక పత్రిక, మాసపత్రికలో వాళ్ళందరి గురించి వ్యాసాలు రాయించేశారు ఆనాటి వాళ్ళ చేత. తర్వాత తూమాడి దోణప్ప గారు కులపతిగా, అంటే వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారి యొక్క సంపాదకత్వంలో ఒక్కొక్క విగ్రహాన్ని గురించి ఒక్కొక్క లఘు గ్రంథం, అది 96 పేజీలు కావచ్చు, 112 కావచ్చు, 80 కావచ్చు రాయించారు. ఎవరు? ఎన్టీఆర్ గారు. ఈ విధంగా వచ్చేసి ఆ పుస్తకాల పునర్ముద్రణ డాక్టర్ ఆవుల మంజులత గారు వచ్చేసి చేశారు. ఆ తర్వాత ఈ రోజు వరకు ఆ పుస్తకాలు పునర్ముద్రణ లేదు. విశ్వవిద్యాలయంలో 26 పుస్తకాలు ఎదురుగుతున్నాయి, 33 పుస్తకాలు సమాజంలో మాకు ఎక్కడ దొరకలేదు. ఆ విషయాలు కూడా ఆ పుస్తకం రాశాను. అందువలన ఆ పుస్తకాలన్నింటినీ మళ్ళీ ఎలాగో దొరకదు. దొరికిన సమాచారం మేరకి ఒక పుస్తకంగా విడిగా తీసుకొస్తే బాగుండని వ్యాసంలో ముఖ్యమైన అంశాల సంచికలో వేసి ఆ విషయాలన్నింటినీ కూడాను ఈ ట్యాంక్ బండ్ విగ్రహం, ఈ ట్యాంక్ బండ్ విగ్రహాల ప్రశస్తి అని చెప్పేసి ఆయన కట్టించిన తోరణాలు, ఆయన యొక్క శత జయంతి సందర్భంగా దీన్ని కూడా ఒక పుస్తకంగా తీసుకురావడం జరిగింది. ఇది రాసిన వాళ్ళు ఈయన ఎన్ సుధాకర్ నాయుడు, ఈయన సహకరించినటువంటి ఆయన ఎంవి శాస్త్రి గుంటూరు. ఆయన వీళ్ళిద్దరి యొక్క సహకారం వలన మరొక పుస్తకం కూడాను ఈ శత జయంతి సందర్భంగా తీసుకురాగలిగాము. దీన్ని చాలామంది మెచ్చుకున్నారు. కారణం ఏంటంటే చాలామంది మర్చిపోయినారు. ఇంకొక సందర్భం చెప్పాలంటే రామాయణంలో, అది వాస్తవమో లేదో తెలియదు, మనం చెప్పుకునే విధానం,
సీతాదేవిని రావణాసుడు తాకకుండా భూమిలోంచి పెకలించుకుని వెళ్ళాడని చెప్తారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 33 విగ్రహాలు, తెలంగాణకు సంబంధించిన విగ్రహాలు మాత్రం వదిలిపెట్టి ఆంధ్రకి సంబంధించిన విగ్రహాలు పెకలించుకొని అక్కడికి వెళ్ళలేదు. మద్రాసులో మూలాలు ఉన్నాయి కాబట్టి పెకలించుకొని అక్కడికి తీసుకెళ్ళలేదు. విగ్రహాలు ఇక్కడే ఉన్నాయి. దీని సమాచారం ఇక్కడే ఉంది. ఆ సమాచారాన్ని ఈ సందర్భంగా ఒక పుస్తక రూపంలో ఇస్తే 86 తర్వాత మళ్ళా 2023లోనే వీటి గురించి తలుచుకోవడం జరిగింది. ఈ మధ్యలో వచ్చేసేసి ఎన్నో ఉద్యమాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. అవన్నీ మనకు పని లేదు. ఆయన శరజయంతి సందర్భంగా ఆయన కృషిలో భాగం, ప్రధాన భాగం, దాన్ని కూడా విడిగా ఒక పుస్తకంగా తీసుకురావడం జరిగింది. ఎన్టీఆర్ కీర్తి మకుటంలో ఒక కలికి తురాయి ఈ ట్యాంక్ బండ్ విగ్రహాలు తప్పనిసరిగా